హాయ్ హలో వెల్కమ్ టు గ్రీష్మా కిచెన్. దిస్ ఈజ్ రేణుక. ఇవాళ నేను మీకు సొరకాయ వేపుడు ఏ విధంగా చేయాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుని వీటిని ఒక స్పాచులా సహాయంతో కలుపుకోవాలి. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకొని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కూడా కలుపుకొని వేయించుకోండి. చూడండి, ఇక్కడ మనం వేసిన శనగపప్పు మినప్పప్పు కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా రౌండ్గా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 1/2 కప్ తీసుకున్నాను నేను. స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీరు మిర్చి అన్నవి. నేను తీసుకున్న కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా 1/2 కప్ తీసుకుంటున్నాను. అలానే సేమ్ మెజర్మెంట్తో 1/2 కప్ ఆనియన్స్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ 1/2 కప్ తీసుకుని వీటిని కూడా కలిపి వేయించేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, అటు ఇటు కదుపుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1/2 కప్పు పచ్చి కరివేపాకు తీసుకుంటున్నానండి నేను. తీసుకొని వీటిని కూడా ఇలా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని వేయించుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి, చాప్ చేసి తీసుకున్నాను నేను. వీటిని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు చాప్ చేసి తీసుకున్నాం కదా, వాటిని కూడా వేయించుకొని పచ్చివాసన పోయేంతవరకు, అవి కొంచెం గార్లిక్ అన్నది ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలానే 2 ఎండుమిర్చిని తీసుకొని సగానికి కట్ చేసి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుని వీటిని ఇలా కదిపేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయను పీల్ చేసి అందులో ఉన్నటువంటి సీడ్స్ని రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. నేనైతే 1.5 కిలో ఉన్న సొరకాయను తీసుకొని పీల్ చేసి వాటిలో ఉన్నటువంటి సీడ్స్ని మొత్తం తీసేసుకున్నాను. తీసుకొని ఇలా వేసుకున్నాను. మనం వేసిన పోపు ఈ ముక్కలకు పట్టే విధంగా అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం ఎక్కువగా అయినట్టున్నాయండి ఇవి, టర్న్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. స్టీమ్ చేసుకున్నాక ఇది సగం అయిపోతుంది. ఫస్ట్లో ఇలా కొంచెం ఎక్కువగానే ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు. కొద్దిగా స్టీమ్ అయ్యాక వీటి క్వాంటిటీ అన్నది తగ్గుతుంది. ఇలా నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేసుకుని మనం వేసుకున్న పోపు మొత్తం ఈ సొరకాయ ముక్కలకు పట్టే విధంగా అటు ఇటు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక లిడ్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోండి. ఇవి బాగా స్టీమ్ అవుతాయి అన్నమాట. ఇలా లిడ్ క్లోజ్ చేస్తే సొరకాయ ముక్కలు అన్నవి సాఫ్ట్గా ఉడికిపోతాయి. అందుకన్నట్టు నేను లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా లిడ్ క్లోజ్ చేసి పెట్టాను కదా. ఒక 5 మినిట్స్ తర్వాత మరి ఇలా చూడండి
ఫస్ట్లో మనం తీసుకున్నప్పుడు పాన్కి ఫుల్గా వచ్చేసినాయి కదా ముక్కలు. కొద్దిగా ఇవి స్టీమ్ అయ్యాక కొద్దిగా అలా కుక్ అయ్యాక ఇలా క్వాంటిటీ అనేది తగ్గింది. ఇప్పుడు టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉందండి. ఇలా మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 ఆర్ 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సొరకాయ ముక్కలు అన్నవి బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్నాం కదా, వీటిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకుని వీటిని ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి ప్యాన్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్కి మొత్తానికి పసుపు పట్టే విధంగా చూసుకోవాలి. ఇలా అటు ఇటు కదుపుకొని ముక్కలకి మొత్తం పసుపు పట్టే విధంగా కలిపేసుకున్నాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ సొరకాయ ముక్కలు అన్నవి స్టీమ్ పెడితే తొందరగా కుక్ అయిపోతాయండి. చాలా తొందరగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇవి. ఇంకొక 5 మినిట్స్ అలా ఉంటే కర్రీ రెడీ అయిపోతుందండి మనకు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. అగైన్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ అలా ఇంకొక 5 మినిట్స్ పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఓపెన్ చేసి ఇలా టర్న్ చేసుకొని ఇందులోకి నేను ఎండు కొబ్బరి పొడి తురిమి తీసుకున్నానండి. ఇలా తురిమి తీసుకుని వీటిని అంతా వేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి వేసుకున్నాను. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకుని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ అగైన్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. కలుపుకున్నాం కదా, లిడ్ క్లోజ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ కూడా. మనం ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి మసాలాలు కానీ పౌడర్స్ కానీ ఏమి యూస్ చేయలేదు. అలానే పచ్చి కొత్తిమీర తరుగు వేసుకొని ఇలా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది సాంబార్ కానీ రైస్ కానీ అలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రైస్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.